దేవుని సంగతులను వినగలిగిన హృదయము చెవులను దేవుడు మనకిచ్చును గాక. ఎందుకు దేవుని వాక్యాన్ని మనం వినాలి? ఎందుకు పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనం వినాలి? ఎందుకు బైబిల్లోని దేవుని మాటలు మనం వినాలి అంటే, లోకమందంతటా ఎదిగిన ఎక్కడా దొరకని మాటలు ఒక్క పరిశుద్ధ గ్రంథములోనే దొరుకుతాయి. హల్లెలూయా. లోకమందు ఎక్కడా దొరకవు. లోకంలో చూడండి, పిల్లల్ని చదివించేటప్పుడు తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటుంది? ఈ స్కూల్లో స్టడీ బాగుంటుందా, ఆ స్కూల్లో స్టడీ బాగుంటుందా, లేకపోతే వేరే కాన్వెంట్లో స్టడీ బాగుంటుందా, లేదు వేరే హై స్కూల్లో స్టడీ బాగుంటుందా, కార్పొరేట్ స్కూల్లో స్టడీ బాగుంటుందా, ఇంకా పెద్ద పెద్ద స్కూల్లో స్టడీ బాగుంటుందా అని ఆలోచన చేసి, అంటే ఎక్కడైతే నా బిడ్డలను జాయిన్ చేస్తే మా పిల్లలు తెలివిగలవాళ్ళుగా, జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా మార్చబడతారు, వారి భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది అని ఆలోచన చేసి రూపాయి ఖర్చు అయినా పర్వాలేదు, మేము మా పిల్లలను మాత్రం మంచి స్కూల్లో, మంచి కాన్వెంట్లో, మంచి కాలేజీలో, మంచి యూనివర్సిటీలో తల్లిదండ్రులు జాయిన్ చేస్తారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఇప్పుడు నేను చెప్పా కదా, కాన్వెంట్లో, కాలేజీల్లో, యూనివర్సిటీలో దొరకని యొక్క మాటలు ఎక్కడ ఉన్నాయంటే ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ యూనివర్సిటీలో ఉన్నాయి. హల్లెలూయా. ఏ మానవుడు, ఏ నరుడు చెప్పని మాటలు, బ్రతికినిచ్చి జీవితాన్నిచ్చి జీవమునిచ్చిన దేవుడు మాత్రమే చెప్పే మాటలు ఎక్కడ ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథంలోని మాత్రమే ఉన్నాయి. ఈ మాటలు మనం వింటే, ఈ మాటలు మనం ఆచరిస్తే, ఈ మాటల ప్రకారంగా మనం బ్రతికితే మన భవిష్యత్తు కూడా ఎంత బాగుంటుందో తెలుసా? ఆయనతో నివసించే గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. లోక సంబంధమైన చదువు చదువుకుంటే కలెక్టర్ అవుతుడు, డాక్టర్ అవుతుడు, పోలీస్ అవుతుడు, లేదా గొప్ప గొప్ప ఉద్యోగస్తులు అవుతారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ దేవుని మాటలు బట్టి మనం బ్రతికితే మనం ఎలా మార్చబడతాం తెలుసా? దేవుని పోలికగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. ఎలా మార్చబడతాం? దేవుని స్వరూపంగా మార్చబడతాం. దేవుడు కోరిన వ్యక్తులుగా మార్చబడతాం. అంత గొప్ప దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఈ రాత్రి 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అవి మనసులో పెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను గొప్ప బాటలో నడిపిస్తాడు. 3 మాటలు ఈరోజు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ లోకం అంతా కూడా ఒకే ఒక ఆలోచన కలిగి ఉంది. ఏంటో తెలుసా? దేవుడు లేడు అనే ఒక మంచి వరవడిలోకి వెళ్ళిపోతుంది. దేవుడు లేడు, దేవుడు అనే వ్యక్తి లేనే లేడు. లేడు అని చెప్పుకుంటూనే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ఆలోచన ఏంటంటే వారికి కలిగిన వాటిని బట్టి, వారికి ఉన్న వాటిని బట్టి, వారు కలిగి జీవిస్తున్న వాటిని బట్టి వాళ్ళు దేవునిగా భావిస్తున్నారు. 3 విషయాలు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేస్తే దేవుని యొక్క స్థానాన్ని భర్తీ చేసేవి ఏమైనా ఉన్నాయా? అర్థమవుతుందన్నమాట. దేవుని యొక్క స్థానాన్ని, దేవుని యొక్క కుర్చీని, దేవుని యొక్క సింహాసనాన్ని ఈ లోకంలో భర్తీ చేయగలిగినవి ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది 3 విషయాలు ఉన్నాయన్నమాట. ఏంటి? 3 విషయాలు దేవునితో సమానంగా వాటిని ఉంచుకోగలుగుతాయి. మనుషులు కూడా వాటి కొరకే పరిగెడుతున్నారు. 3 విషయాలు దేవుని కనుమరుగు చేస్తూ దేవుని స్థానంలో వచ్చి నిలబడి నేనే దేవుణ్ణి సమాజంలో కనపరుచుకునేవి 3 ఉన్నాయి. హల్లెలూయా. నేనే దేవుణ్ణి, నాకు దేవుడు అంత శక్తి ఉంది, నాకు దేవుని యొక్క జ్ఞానం ఉంది అని సమాజంలో దేవుని యొక్క స్థానాన్ని భర్తీ చేసి ప్రజలకు దేవుని కనబడకుండా, ప్రజలకు దేవుని యొక్క రూపం ఏంటో, ఆయన విధి విధానాలు ఏంటో ప్రజలకు అర్థం కాకుండా 3 వచ్చి ఇప్పుడు సమాజంలో నిలబడ్డాయి. నేనే దేవుణ్ణి. ప్రతి కుటుంబంలో కూడా ఈ 3 కావాలని ఆశపడుతున్నారు.
ప్రతి వ్యక్తి కూడా ఈ 3 ఉండాలని ఆశపడుతున్నారు. ఈ 3 కలిగి ఉండండి. ఎందుకంటే ఆ 3 కూడా మేమే దేవుళ్ళం, మేమే. అవేంటో ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. ఈ రాత్రి దేవుడు తెలియజేస్తున్నాడు తెలుసా, నా స్థానాన్ని భర్తీ చేసిన ఈ లోకంలో ఉన్నాయి. నన్ను కనుమరుగు చేసి, నన్ను నా బిడ్డలకు దూరం చేసి, నన్ను నా ప్రజలకు కాకుండా చేసి, ఇదిగో 3 ఈ లోకంలో ఏలుబడి చేస్తున్నాయి. ఇంకొక 3 ఈ సమాజాన్ని ఏలుబడి చేస్తున్నాయి. నేనే దేవతని, నేనే దేవునని చెప్పుకొని చలామణిలో తిరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఆ 3 ఒక్కసారి పరిశుద్ధ గ్రంథము మనం తెరిచి ఆలోచన చేస్తే భక్తుడైన యోబు రాస్తున్న ఒక మాట మనం చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథం 12వ అధ్యాయము 6వ వాక్యం దయచేసి చదువుదాం. దోపిడీగాళ్ళు కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించు వారు నిశ్చయముగా నుందురు. వారు తమ బలమే తమకు దేవుడు అనుకుందురు. హల్లెలూయా. ఏంటంట మొదటి మాట ఏంటో తెలుసా, నా దేవుడు ఎవరంటే నా బలం. భక్తుడైన యోబు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా, ఇదిగో మా బలమే మాకు దేవుడు. ఇప్పుడు ఈ సమాజంలో ఒకటి చలామణి అవుతుంది ఏంటి తెలుసా, బలము కలిగిన వ్యక్తి, బలము కలిగిన వ్యక్తి. బలముగా ఉంటేనే, నేను బలవంతులుగా ఉంటేనే, కొంతమందిని కూడగట్టుకుంటేనే, బలముతో నింపబడితేనే. అవునా కాదా? పార్టీలు ఎందుకోసం? ఎవరికి న్యాయం చేద్దామని, ఎవరిని ఉద్ధరిద్దామని, ఎవరిని ఏం చేద్దామని చెప్పండి. ఏముండదు. ఎవరు వచ్చి మన నెత్తికెత్తేది ఏముండదు. మనం కష్టపడి 3 పూటల పని చేసుకుంటే తప్ప, కష్టపడి పని చేస్తేనే 3 పూటలు మన నోట్లోకి మన వేళ్ళు వెళ్ళదు. ఎవరు వచ్చి మనల్ని ఉద్ధరించేది లేదు, ఎవరు వచ్చి మనల్ని ఉట్టికెత్తేది లేనే లేదు. కానీ కొందరు ఏం చేస్తారు తెలుసా, మేము బలం కలిగిన వాళ్ళం, మేము బలము కలిగిన వాళ్ళం. ఈ సమాజంలో, ఈ గ్రామంలో, ఈ దేశంలో. ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా, ఇప్పుడున్న ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఇదిగో బలము కలిగిన వాళ్ళే. వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే, దేవుడు లేడు, ఏమీ లేడు. మరి దేవుడు ఎవరంటే, మా బలమే మా దేవుడు, మా బలమే మమ్మల్ని కాపాడుతుంది, మా బలమే మమ్మల్ని రక్షిస్తుంది, మా బలమే మాకు తిండి పెడుతుంది, మా బలమే మమ్మల్ని నడిపిస్తుంది అనుకునే వాళ్ళు లేరు. ఎంతో మంది సమాజంలో, నేటి సమాజంలో బలము 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 బలము. చూడండి ఎలాంటి బలం తెలుసా, కుల బలం, ధన బలం, మంది బలం, కుటుంబ బలం, 10 మంది అన్నదమ్ముల బలం అంటారు. మా బలం అంతా తెలుసా, మా బలం ఏంటో తెలుసా. ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా, నీ బలం ఏంటి? నువ్వు దేని బలంగా ఆలోచన చేస్తున్నావు? ఏది నువ్వు బలం అనుకుంటున్నావు? యోబు భక్తుడు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ప్రజలు ఎలాగ జీవిస్తున్నారు, దేవుని పక్కన పెట్టేసి ఇప్పుడు దేవుడుగా ఏదనుకుంటున్నారంటే, ప్రజలందరూ అనుకునే మాట ఏంటో తెలుసా, మా బలమే మాకు దేవుడు, మా బలమే మాకు దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము ఇదే మాట హబక్కూకు గ్రంథములో కూడా దేవుడు రాయిస్తున్నాడు. చూడండి చూడండి హబక్కూకు గ్రంథములో 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయి ఉంటుంది, తమ బలమునే తమకు దేవతగా భావింతురు. ఏంటంట, మా బలం మాకు దేవుడు, మా బలం మాకు దేవత, మా బలం మమ్మల్ని పోషిస్తుంది, మా బలం మమ్మల్ని కాపాడుతుంది, మా బలం మమ్మల్ని ఉద్ధరిస్తుంది, మా బలం మా బలం మా బలం. ఒకనాడు రాజులు రాజ్యాలు ఉండేవి, ఈనాడు పార్టీలు. ఒకనాడు ఏమున్నాయి, రాజులు కొట్లాడుకుని రాజ్యాలను సంపాదించుకునే వాళ్ళు.
ఈనాడు పార్టీలు కొట్లాడుకొని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏం లేదు. ఒక రాజు ఎంత విర్రవీగిపోయాడంటే దేవుడు కూడా శ్రమించాడు. మాట్లాడి తెలుసా? ఆ రాజు పేరు నెబుకద్నెజర్ రాజు. ఆ రాజు ఒక రాత్రి కల వచ్చి, ఆ కలలో ఒక స్వప్నంలో దేవుడు ఒక ప్రతిమను తనకు చూపెట్టి, ఆ ప్రతిమలో బంగారు శిరస్సు అని దేవుడు ఆ రాజుకు తెలియజేశాడు. ఆ కళ దానియేలు అనే భక్తుడి ద్వారా తెలియజేసి, అయ్యా రాజా, ఎంత గొప్పగా దేవుడు నిన్ను హెచ్చించాడో తెలుసా? ఇదిగో దేవుడు నీకు ఎంత బలాన్ని ఇచ్చాడో తెలుసా? నువ్వెంత గొప్పవాడివో తెలుసా? ఇదిగో నీవు బంగారము వంటి శిరస్సు కలిగిన వాడవు, అనగా నీవు రాజ్యాలను, రాజులను, ప్రపంచాన్ని ఏలే బలాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు కలలో చూసిన ఆ ప్రతిమలో, ఆ బొమ్మలో, ఆ యొక్క స్వప్నంలో నువ్వు చూసిన ఆ బొమ్మలో నీకు కనబడింది ఏంటంటే తలంతా కూడా బంగారుమయం, అనగా నీవు అంత గొప్పవాడవు, అంత బలాన్ని దేవుడు నీకు ఇచ్చాడని చెప్పగానే చెప్పాడు దేవుడు తన భక్తుడి ద్వారా. బలం వచ్చిన తర్వాత కాళ్ళు కింద ఉంటాయా? కాస్త బలపడిన తర్వాత మనుషులు భూమి మీద ఆగుతారా? కాస్త బలం పొందిన తర్వాత దేవుని మీద ఆధారపడతారా? ఆధారపడరు కదా. ఈ రాజు కూడా ఏం చేశాడో తెలుసా? దానియేలు గ్రంథంలో నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ రాజు ఏమంటున్నాడు ఆ మాటలు నేను చదువుతున్నాను. రాజు మాట్లాడుతున్న మాట దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో 29-30 వచనాలు నేను చదువుతున్నాను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని నగరేగు బబులోనులో సంచరించుచుండగా రాజు బబులోని మహాపట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధానిని నగరముగా నేను కట్టించిన కదా అని తనలో తాను తెలుసా, నా బలం, నా ఘనత, నా ప్రభావము, నా రాజధాని, నా నగరం, నా 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 దేవుడేది ఎట్లుంటో తెలుసా? కాస్త మన జీవితంలో బలము పొందుకోవలోనే, బలపరచబడంలోనే ఒక మనిషి యొక్క ఆలోచన ఎలా మారిపోతాడు తెలుసా? అప్పుడు దాకా దేవుడు అంటాం, అప్పుడు దాకా ప్రార్థన అంటాం, అప్పుడు దాకా యేసయ్య అంటాం, అప్పుడు దాకా మందిరం అంటాం. తర్వాత ఏమైంది తెలుసా? ఇదంతా నా తెలివి, నా జ్ఞానమే కదా, ఇదంతా నేను కష్టపడదాన్ని బట్టే కదా. ఈ రాజుకు దేవుడు సెలవించిన మాట తెలుసా? నిన్ను బంగారు శిరస్సుగా, బంగారు తలగా నువ్వున్నావు, అంత గొప్ప బలాన్ని నీకు ఇచ్చాను. ఆ తర్వాత ఇతడు అతిశయపడి తన బలమే తనకు దేవునిగా భావించుకొని నాది నాది నేనే నేనే నా బలమే నాకు దేవుడు అని నమ్ముకున్న తర్వాత దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? రాజా, నీకెంత బలాన్ని ఇచ్చిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోకుండా నేనే అన్నావు కదా, ఇదిగో ఇప్పుడు దేవుడు నీకు మాట తెలియజేస్తున్నాడు. మరొక కళ నీకు వస్తుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన పిమ్మట మరొక కళ వచ్చింది. ఒక కళలోనేమో ఒక పెద్ద ప్రతిమను చూపించి ఆ ప్రతిమ యొక్క కళని బంగారం అని, ఆ బంగారము నీవేనని రాజుతో చెప్పి నువ్వు హెచ్చించబడ్డావు అంత గొప్పగా, అంత బలాన్ని దేవుడు నీకు ఇచ్చాడని తెలియజేయలోనే అతిశయపడి తన బలాన్ని దేవుడుగా భావించుకున్నాడు. తర్వాత అతిశయపడి నాది నాది అన్నందుకు మరొక కళ దేవుడు ఇచ్చాడు. ఆ కళ ఏంటో తెలుసా? ఒక చెట్టు, బ్రహ్మాండమైన చెట్టు, ఆ చెట్టు మీద పక్షులు, ఆ చెట్టుకి కాయలు, ఆ చెట్టుకు కొమ్మలు, ఆ చెట్టుకు ఆకులు, ఆ చెట్టు కింద అనేక మంది నివసిస్తున్నారు. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆ చెట్టునంతా కొట్టేస్తాడు, చెట్టునంతా నరికేస్తున్నాడు. నరికేసి చివరిగా మొద్దు ఒక్కటే మాత్రం మిగిలిపోయింది. ఆ మొద్దంట ఇలాగే పారవేయబడిందంట. ఆ రాత్రి ఈ రాజు మరణ కలగని దిగ్గులు లేచి కూర్చున్నాడు. ఏంది కళ? ఏంది నాకు ఇచ్చిన కళ ఏంటి అని ఆలోచన చేసి మరలా తన దగ్గరున్న దానియేలు అనే భక్తుని పిలిపించి, అయ్యా, ఒకనాడు నువ్వు కలభావం చెప్పావు, నన్ను గొప్ప రాజుగా నియమించి బంగారు శిరస్సు అనే తలగా నన్ను చేశాడు, నాకు బలాన్ని ఇచ్చానన్నావు, మరొక కళ వచ్చింది,
నేను ఒక చెట్టుగా నిలబడితే నాకున్న కొమ్మలన్నీ, నాకున్న ఆకులన్నీ, నాకున్న కాయలన్నీ తెంపవేయబడి, నేను నరకబడి పొలములో పడవేయబడిన మొద్దులాగా మారిపోయాను. ఏంటి నా పరిస్థితి అంటే అప్పుడు భక్తుడు చెబుతుండు, రాజా నీ బలాన్ని నువ్వు దేవునిగా నమ్ముకున్నావు. హల్లెలూయా. నీ బలాన్ని నువ్వు దేవుడిగా చేసుకున్నావు కదా రాజా. ఇదిగో దేవుడు నిన్ను అలాగే చేసుకుంటూ నువ్వు దేన్నైతే బలమని నమ్మావో దాన్నంతా తీసేశాడు రాజా. ఒకనాడు దేవుని మీద ఆధారపడితే దేవుడే బలం అంటే నిన్ను హెచ్చించాడు. ఈరోజు నా బలమే అంటే నిన్ను తగ్గించాడు రాజా. నువ్వు ఇలాగే రానున్న రోజుల్లో మారిపోతావు. ఈ రాజ్యం నుండి బయటికి నేను వెళ్ళగొడతారు. నువ్వు రాజు కాకుండా అడవిలో ఒక పశువు వలె తిరుగుతూ గడ్డి మేస్తావు అని దేవుడు సెలవిస్తున్నాడు రాజా అని ఈ రాజుకు తెలియజేస్తాడు భక్తుడు. హల్లెలూయా. చూసారా, తమ బలమే తమకు దేవుడిగా నమ్ముకున్న ప్రజలు ఎలా ఉన్నారు. ఈనాడు చాలా మంది నాది ఆ బలం, నాది ఈ బలం, మాది ఆ బలం, మాది ఈ బలం అని చెప్పుకొని బలాన్ని ఆధారంగా చేసుకుని దేవుణ్ణి పక్కన పెట్టేశారు. దేవుణ్ణే పక్కన పెట్టేశారు. ఈ రాజు కూడా ఏం చేసిండు, హెచ్చించిన దేవుణ్ణి పక్కన పెట్టేసి, గొప్ప చేసిన దేవుణ్ణి పక్కన పెట్టేసి, బలాన్నిచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేసి ఏమంటాడో తెలుసా, ఆ బబులోను రాజ్యంలో తిరుగుతూ నా బలాధికారం, నా ప్రభావం, నా నగరం, నేను కట్టించింది, నా రాజధాని. చూసారా, మన ఆలోచనలు కూడా తర్వాత మారిపోతాయి. హల్లెలూయా. దేవుడు ఈరోజు సెలవిస్తున్న మాట తెలుసా, ఈనాడు సమాజంలో దేవుణ్ణి కనుమరుగు చేసి తెర మీదకి వచ్చినట్టు తెలుసా, బలం, మా బలం, మాకు దేవుడు, మా కుల బలం లేదా మా మత బలం, మా బలం ఏంటో చూసారా. ఈరోజు దేవుణ్ణి కనుమరుగు చేసి సమాజంలో నిలబడింది ఒకటేంటో తెలుసా, మా బలం. మా ముందు ఎవరు నిలబడేది, మా ముందు ఏం చేయగలుగుతారు, మేము కాదంటే ఎక్కడికి వెళతారు, మేము చేయాలంటే మీకు ఏం పెడతారు. ఈరోజు దేవుణ్ణి కనుమరుగు చేసి మొట్టమొదటిగా మా బలమే మాకు దేవుడు, మా బలమే మాకు దేవత, మా బలమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బలమే మమ్మల్ని కాపాడుతుంది. దేవుడు మాకు అవసరం లేదు, మాకు బలం ఉంటే చాలు. హల్లెలూయా. రెండవది మనం చూస్తే, రెండవ మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, రెండవది దేవుడు సెలవిస్తున్న మాట చూడండి. రెండవది పరిశుద్ధ గ్రంథములో ఈనాడు దేవుని కనుమరుగు చేసేది ఏంటంటే ధనం. ఒకటి తమ బలం, రెండవది ధనం. చెప్పండి. మొదటిది మా బలం అనే మాట, మా బలం అనేది ఒకటి దేవుణ్ణి కనుమరుగు చేస్తుంది, రెండవది ధనము కనుమరుగు చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట తెలుసా, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేదు. ఈనాడు సమాజంలో దేవుణ్ణి కనుమరుగు చేసి, దేవుణ్ణి కాదు, అవసరం లేదు, మాకు ధనమే కావాలి, ఎందుకంటే ధనమే దేవుడు. హల్లెలూయా. మాకు ధనము 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 ఏమంటారు, డబ్బులుంటే కొండ మీద పోతాయినా దిగొచ్చింది. డబ్బులుంటే 2 నిమిషాలు దేవుని దర్శనం జరిగిందంట. 2 నిమిషాలు. మరి డబ్బు లేని పరిస్థితి, డబ్బు లేని పరిస్థితి ఆలోచన చేస్తున్నారా? ఈనాడు సమాజంలో ఒకటి తమ బలము తమ దేవుడుగా, మా దగ్గర ఉన్న డబ్బు లేదా ధనము మాకు దేవుడిగా ఉన్నది. బైబిల్ సెలవిస్తున్న మాట తెలుసా, వారంట వారి ధనమే వారికి దేవుడంట. వారు ధనము కలిగి జీవిస్తూ మాకు ఇంకేం అవసరం లేదు, మాకింకేమీ అవసరం లేదు, ఈ లోకంలో ధనం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, ఆస్తి ఐశ్వర్యం అంతస్తులు ఉంటే చాలు. మీకు ఒక విషయం చెప్పినా, చైనా అనే దేశము
నాస్తికుల దేశం, అంటే దేవుడు లేడు. చైనాలో దేవుణ్ణి నమ్మరు. అంత కమ్యూనిజం. చైనా అంతా నాస్తికులు, దేవుడు లేడు. చర్చిలు ఎక్కువగా కూలగొట్టింది చైనా. రెండవది ఇరాక్ అనే ప్రాంతం. ఎక్కువగా దేవుడు అనే మాట ఎత్తి ఒప్పుకోరు. ఎందుకని? చైనా ఎంత ఫాస్ట్ కంట్రీ అంటే ఇప్పటికి మనం ఏ డబ్బులు వాడుతున్నాం? కాగితపు డబ్బులు వాడుతున్నాం. అక్కడ కాగితపు రూపాయి లేనే లేదు. మొత్తం ఫోన్పే, గూగుల్ పేలు, ఆ పేలు, వాట్సాప్లు అంతా అంతే. ప్రతిదీ చూసారా? డెవలప్ చెందుతున్న కంట్రీస్లో, అభివృద్ధి చెందుతున్న కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కలిగిన దాన్ని బట్టి మొట్టమొదటి వాళ్ళకి వచ్చి రావాల్సింది తెలుసా? దేవుడు లేడు. దేవుడిని రీప్లేస్, దేవుడిని ఏం చేస్తే మనం పక్కన పెట్టవచ్చు? ఒకటి, బలం కలిగి ఉంటే దేవుడు అవసరం లేదు, ఎందుకంటే మాకు బలమే మా దేవుడు. రెండవది, ధనం కలిగి ఉంటే మాకు దేవుడు అవసరం లేదు, ఎందుకంటే మా ధనమే మాకు దేవుడు. అమెరికా లాంటి దేశాలలో, ఇతర దేశాలలో అయితే దేవుణ్ణి నమ్మే ప్రజలు తక్కువైపోతున్నారు. దేవుడి మీద ఆధారపడే ప్రజలు తక్కువైపోతున్నారు. ఒక వాస్తవం చెప్పాను, ఒక విషయం చెప్పాను. పేదలు ఆధారపడినంతగా ధనవంతులు దేవుడి మీద ఆధారపడరు. పేదల విశ్వాసం ఉంచినంతగా, ప్రార్థన చేసినంతగా ధనవంతులు చేయరు. ఎందుకంటే ప్రతి అవసరత వారు ధనం ద్వారా తీర్చుకుంటారు. ప్రతి కోరిక ధనం ద్వారా తీర్చుకుంటారు. ప్రతి ధనం ద్వారా తీర్చుకుంటారు. కానీ మనం ఏం చేస్తుంది సార్? ముందు దేవుని మీద ఆధారపడతాం. ఆ తర్వాత ప్రభువా కావలసిన ధనాన్ని మాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేస్తాం. ఉన్నోడైతే ఏదో జబ్బు రాకుండా డైరెక్ట్ ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్ళిపోతారు. లేదా అటు వెళ్ళిపోతారు, ఇటు వెళ్ళిపోతారు, అటు తిరుగుతారు. ముందు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుంటాం. పరిస్థితులను బట్టి మనం హాస్పిటల్కి వెళ్ళడానికి ఈ సమాజంలో మనిషి, ఈ సమాజంలో నరుడు ఏం చేస్తుందంటే ఎలాగైనా సరే దేవుణ్ణి పక్కన పెట్టేయాలి. ఆ దేవుని స్థానంలో ఏది పెట్టాలి? గుర్తుపెట్టుకోండి, దేవుని స్థానాన్ని భర్తీ చేయాలంటే దేవుడంత సమానంగా గొప్పదై ఉండాలి. అవునా కాదు? దేవుని యొక్క స్థానాన్ని భర్తీ చేయాలంటే దేవుని అంత విలువైనదిగా ఉండాలి. మీరు చెప్పండి, ఆదివారం ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఆదివారం ఒక మీటింగ్ పెట్టేసి ఆదివారం రోజు 5,000 రూపాయలు మీకు ఇస్తానన్నారు. ఆ రోజు మరి మందిరం ఉంది. మనం మందిరానికి వస్తామా? 5,000కి పోతాం? 5,000 రూపాయల కోసం నిలబడతామా? లేదు, నేను మందిరానికి పోతామా? మనం అనుకుంటాం గంట లేట్ అయినా లాస్ట్లో అన్న పోయి అవసరమైతే కనపడి. నిజం, చాలామంది ధనం కోసం మందిరాలను మానేసే వాళ్ళు, ప్రార్థనలకు రాని వాళ్ళు, ప్రభువుని విడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ధనం ఎంత మోసకరమైనదంటే, ఎంత ధనము దేవుని స్థానంలో వచ్చి కూర్చోగలిగినంత గొప్పది. ధనము దేవుని యొక్క స్థానాన్ని భర్తీ చేసేంత విలువైనది. చెప్పాను కదా, దేవుడంత గొప్ప వ్యక్తిని ఆయన స్థానాన్ని భర్తీ చేయాలంటే ఆయనంత సమానమై ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, ఎవడు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. సిరికి అనగా ధనానికి, దేవునికి, నాకు మీరు దాసులుగా ఉండలేరు. ఉంటే ధనానికైనా లేదా దేవునికైనా. హల్లెలూయా. లోకంలో చూడండి, దేవుని స్థానాన్ని భర్తీ చేయడానికి ధనాన్ని తీసుకొచ్చి పెట్టారు. దేవుని కనబడకుండా, దేవుని అవసరత లేకుండా, దేవుడనే మాట ఎత్తకుండా ధనం ఎంత గొప్ప పాత్ర పోషిస్తుందో చూడండి. పాటలు కూడా రాశారు. డబ్బులు లేకపోతే బ్రతుకు బండి నడవదు, డబ్బులు లేకపోతే ఏ పని జరగదు, డబ్బులు లేకపోతే ఏది ముందుకు కదలదు, డబ్బులు లేకపోతే ఏదీ జరగదు. ఒకటి ఏందనంటే, అవసరాలకి మించింది మనకి చాలు. మనకి కోరికలకి అవసరం లేదు. మన అవసరాలకి సరిపడంత దేవుడు మనకిస్తాడు. అవసరాలకి మించి మనం ఆలోచన చేశామో, అవసరాలకి మించి మనం కావాలి అనుకున్నామో, మన ఆశలకిగా అంతులేదు, మన కోరికలకు అంతులేదు. ఈ లోకంలో, ఈ సమాజంలో ఎలాగైనా సరే దేవుణ్ణి పక్కన నెట్టేస్తుంది ఏంటంటే ధనం.
ధనం ధనం ధనం. యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా, నాకు నిత్య జీవం కావాలి, ఎలాగ దాన్ని నేను సంపాదించుకోవాలన్నప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఆ యవనస్తుడు చూడడంలోనే, నువ్వు ధనవంతుడు కదా, నీకున్న ధనానంతా విడిచి వచ్చేసి నన్ను వెంబడించు. నీకున్న ధనాన్నంతా విడిచి నీకు ఏది కావాలో అది నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు ధనాన్ని విడిచిపెట్టరా అంటే, వాడు ధనాన్ని విడిచిపెట్టలేదు కానీ యేసు ప్రభుని విడిచిపెట్టాడు. వాడు దేవుణ్ణి వద్దనుకున్నాడు, ధనాన్నే కావాలి. చూసారా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి నాకు నిత్య జీవం కావాలి. మనిషి యొక్క చివరి యొక్క ఘట్టం ఏంటంటే చావు బతుకుల మధ్య దగ్గర ఉన్న అప్పుడు ఆలోచన ఏంటి తెలుసా? చస్తే నరకానికి పోతానా, చస్తే పరలోకానికి పోతానా? చస్తే నరకానిక, చస్తే పరలోకానిక? ఈ యవనస్తుడు ఆలోచన ఏంటంటే, అయ్యా, నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అనుకుంటున్నాను, నేను నిత్య జీవాన్ని మోక్షాన్ని స్వతంత్రించుకోవాలని అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు అతన్ని ప్రేమించాడు. ఇదిగో, నువ్వు కలిగిన సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించు అని అంటే వాడేమని తెలుసా? యేసయ్యా, నువ్వు నాకు అవసరం లేదు, నాకు డబ్బు లేదు, ధనమే కావాలి. ఈ లోకంలో దేవుణ్ణి భర్తీ చేసేది ఒకటి మా బలము అనేది అయితే, రెండవది ధనం. ఎంత మోసకరమైందంటే ధనం. యేసు ప్రభుతో 12 సంవత్సరాలు, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగిన యోధ అనే శిష్యుడే యేసు ప్రభుని 40 వెండి నాణాల కోసం అమ్మేశాడు. యేసు ప్రభుని అమ్మి వేశాడు. ఎవరు? యోధ అనే శిష్యుడు, డబ్బుల కోసం. చూసారా? ధనము దేవుణ్ణి ఎంత ఇది చేస్తుందో, ధనము దేవుని ఎంత పక్కన పెట్టేస్తుందో. ఈనాడు ప్రజల అవసరాలు, ప్రజల అక్కర్లు తీర్చబడాలని వారు దేవుని పక్కన పెట్టేసి అవసరమైతే పనికి వెళ్ళి ఏదైనా చేయడానికి ఇష్టం, ఏదైనా చేయడానికి రెడీ. మూడోది మనం చెప్పుకొని ముగించుకుందాం. మూడోది ఏంటో తెలుసా? దేవుణ్ణి కనుమరుగు చేసి దేవుణ్ణి కాదనకుండా చేసేది తెలుసా? వారి కడుపే వారి దేవుడు అంట. పరిశుద్ధ గ్రంథము ఫిలిప్పీ పత్రికలో ఈ మాట రాయబడిందో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో ఈ మాట 19వ వచనం, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఈనాడు ప్రజలు చూడండి ఎంత విచిత్రంగా మారిపోయారో. ఒకనాడు వంటకాలు వేరు, ఈనాడు వంటకాలు వేరు. ఒకనాడు పిల్లలు తినే తిండి వేరు, ఈనాడు పిల్లలు తినే తిండి వేరు. బైబిల్ శ్రమిస్తుంది మాట తెలుసా? వారి కడుపే వారి దేవుడు, మేము తినాలి, తాగాలి, సుఖించాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడా చూడండి, ఒక వ్యక్తి పంట వేశాడు, ధాన్యం బాగా పండింది. తను అనుకుంటున్నాడు, నేను గొప్ప కొట్లు కట్టించాలి, గొప్ప వాటిని కట్టించాలి, ఈ ధాన్యాన్నంతా సమకూర్చుకొని నేను సుఖించాలి, తినాలి, త్రాగాలి, నేను ఉండాలి అని అనుకుంటున్నాడే తప్ప ఇది నాకు దేవుడు ఇచ్చాడని దేవుణ్ణి వాడు స్తుతించడు. హల్లెలూయా. దేవుణ్ణి కనమరుగు చేసేది ఏంటో తెలుసా? కడుపు. మీకు తెలియదు అనుకుంటా, తిన్నవాడు సోమరి మందిరానికి రాలేడు. ఏమొస్తారు చెప్పండి? నేను వండుకొని తెచ్చుకున్నది తిని అప్పుడు వద్దామనుకునే వాళ్ళు బోలెడు మంది. తిండిబోతులు, తాగుబోతులు. అందుకే బైబిల్ సెలవుతుంది తెలుసా? తిండిబోతులు, తాగుబోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. పరిశుద్ధ గ్రంథం తెలియజేసింది మాట తెలుసా? వారి శరీరాన్ని, వారి ఆకలిని చంపుకున్నారంట. యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాతాను అంటది అనమాట, అపవాదం అంటాడు, ఇదిగో 40 రోజులు ఉపవాసం ఉన్నాం, 40 రోజులు ఏం తినకుండా ఉన్నాం, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తిను, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తిను, ఆకలి అవుతుంది కదా, ఆహారం తిను అనగానే యేసు ప్రభు అంటాడు తెలుసా? ఇదిగో దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతారే తప్ప ఈ భోజనం తింటే
ఈ భోజనం తింటే బ్రతుకుతారనుకున్నా, ఈ భోజనం తిన్నంత మాత్రాన బ్రతుకరు, కానీ దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు. ఈ నోటు చూడండి, బుద్ధి భోజనం దగ్గర బయటపడిద్దంట. బుద్ధి భోజనం దగ్గర బయటపడింది. ఎంత తోడైనా సరే, ఎంత ఉన్నోడైనా లేనోడైనా ఏడ పట్టుకోవచ్చు అంటే వాడిని భోజనం దగ్గర పట్టుకోవచ్చు. ఎలాంటోడైనా సరే భోజనం దగ్గర వాడి బుద్ధి ఏంటో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అబ్బా 2 ముక్కలు తక్కువ వేసారా, ఫంక్షన్లో పోతే తిని వాళ్ళు పిలిచారు, చావు ఫంక్షనో లేదా పెళ్లి ఫంక్షనో ఇంకేదో ఫంక్షన్ పోతే అర్జెంటుగా తిన్న తర్వాత ఏం మాట్లాడతారంటే, భోజనాలు అస్సలు బాగా, వంట చేసింది ఎవరు, ఒక్క పూట దానికే, ఒక్క పూట తినేదానికి ఎన్ని వంకలు కడతారో చూడండి. ఎవరురా వంట, నాకు చెప్పొచ్చు కదా, నేను మంచి వంట వేస్తున్న మాట. ఏమి ఒక పూట తినేదానికి, ఓ 10 నిమిషం, ఒక అర్ధగంట నమిలేదానికి నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెడతానో, ఎంత ఆలోచన చేస్తానో తెలుసా? భోజనము కడుపు ఎలాంటిది తెలుసా? పరిశుద్ధ గ్రంథములు దేవుని ఆశీర్వాదాలను కోల్పోయింది కడుపు కోసం. యాకోబు, ఏశావు అనే అన్నదమ్ములు 2 ఉంటారు. ఈ యాకోబు అనే వ్యక్తి గుడారంలో ఉంటూ జీవిస్తుంటాడు. ఏశావు అనే వ్యక్తి అరణ్యములో వేటాడుతుంటాడు. ఒకరోజు వేటకి వెళ్ళిపోయిండు ఏశావు అన్న. వేటకి వెళ్ళిపోయి అలిసిపోయి వస్తాడు. ఇంటి దగ్గర అప్పుడే సమయానికి యాకోబు అనే వ్యక్తి చిక్కుడుగాయల కూర చేసుకుంటాడు. చిక్కుడుగాయల కూర చేసుకొని ఇక తిందామనుకునే సమయానికి అన్న ఇంట్లోకి వచ్చేసి, తమ్ముడు ఏ కూర వండుకున్నావురా, నాకు పెడతావా? ఇదిగో నాకు భోజనం పెడితే నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తాను, నాకు భోజనం పెడితే దేవుడు ఆశీర్వాదాలు నీకు ఇచ్చేస్తాను. అందుకే బైబిల్ ఏమంటో తెలుసా? ఒక్క పూట కూటి కొరకు ఆశపడిన వ్యభిచారి, భ్రష్టుడు వంటి, ఏశావు వంటి మనసు కలిగిన వారు సంఘంలో ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోండి. పరిశుద్ధ గ్రంథం ఏమంటో తెలుసా? ఒక్కసారి ఈ మాట నేను చదువుతాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో ఈ మాట రాయబడి ఉంటుంది. 16వ వచనంలో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో. ఒక్క పూట కోసం అంటుండే తెలుసా? తమ్ముడి దగ్గరికి వచ్చి, తమ్ముడా జ్యేష్ఠత్వాన్ని ఇస్తాను అంటే ఎందుకు తెలుసా? జ్యేష్ఠత్వం అంటే 2 కూడా కవల పిల్లలు. యాకోబేమో ఇద్దరికి ఒక 2 నిమిషాలు కూడా తేడా లేదు. 2 కూడా ఏశావు పుడుతున్నప్పుడు, పెద్దోడు పుడుతున్నప్పుడు యాకోబు ఈ మడిమ పట్టుకొని బయటకు వస్తారు అన్నతో పాటు. 2కి 1 నిమిషం కూడా, కొన్ని సెకండ్లు, ఒక 10 సెకండ్లు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే ఎంత తేడా, అంత తేడా. కానీ ఆ కాలంలో ఒక విలువేంటో తెలుసా? ముందుగా పుట్టిన వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. జ్యేష్ఠుడు, కుటుంబానికి పెద్దవైన వాడిని దేవుడు ఇష్టపడతాడు, దేవుడు కోరుకుంటాడు, దేవుడు కావాలనుకొని అతని మీద 2 ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. 2 ఆశీర్వాదము, 2 దీవెన అంటారు కదా. ఇంట్లో మొదట పుట్టిన వాడికి ఉన్న చూసినంత ప్రేమగా తర్వాత పుట్టిన చూడు. మొదట పుట్టిన వ్యక్తికి దొరికినంత ప్రేమ కానీ, దొరికినంతే కానీ తర్వాత ఉండవు. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? నాకు కొడుకు పుట్టిన తర్వాత వాళ్ళ అక్కే వాడుకుంటలే, ఆమె పాత బట్టలు, పాత డ్రాయర్లు అన్నీ. అర్థమైందా? ఆమెకేమో అన్నీ కొత్తాయి, నేనకేమో కొన్ని కొత్తాయి, కొన్ని పాత. ఏశావు వచ్చేసింది ఇంట్లోకి. తమ్ముడు వండుకున్న వంటకాన్ని చూసిండు, చిక్కుడుకాయల కూర వండుకోండు. ఆయనకేమో మాంసం ఇష్టం. వేటాడిండి అలిసిపోయి వచ్చి, తమ్ముడు నాకు ఈ కూర పెట్టు, నాకు ఈ అన్నం పెట్టు, నా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తా, ఇగో దేవుడు ఆశీర్వాదము నా మీద ఉన్నది, అది నీకు ఇచ్చేస్తా. ఒక పూట భోజనం ముఖ్యమా, దేవుని ఆశీర్వాదాలు ముఖ్యమా? ఒక పూట భోజనం ముఖ్యమా, దేవుని ఆశీర్వాదాలు ముఖ్యం? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ఏశావు అప్పుడు తెక్కలో అనిపించింది నాకు. ఎందుకని? ఒక పూట కాదు అడగాల్సింది యాకోబుని, 1 నెలంతా నాకు పెట్టురా, 1 నెలంతా నువ్వు నాకు పెడితే ఈ జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తాను. అంటే నువ్వే ముందు పుట్టావు,
ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఏశావు పుట్టేటప్పుడు కాలు పట్టుకొని ఏశావుతో పాటు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిండు. ఇద్దరికి కొన్ని కళ్ళు మూసుకొని కళ్ళు తెలిసి సెకండ్లంత తేడా. ఇద్దరు కవల పిల్లలు. కానీ ఏశావు అంటే తెలుసా, నాకు భోజనం కావాలి, నా కడుపుని నింపుకోవాలి, దేవుడి ఆశీర్వాదాల తర్వాత అరే నా కడుపు నింపుకోవాలిరా, ఇది నువ్వు తీసేసుకో. ఆ రోజు యాకోబుని నేను అడుగుండాలి, నాకు 30 రోజులు పెడితే ఖచ్చితంగా ఈ జ్యేష్ఠత్వాన్ని ఇస్తానంటే ఖచ్చితంగా 30 రోజులు కాదు, 3 నెలలైనా పెట్టు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు నా తల మీద ఉండాలి. హల్లెలూయా. ఈరోజు చూడండి, భోజనం కోసం, భోజనాల కోసం, కడుపు కోసం, కడుపు నింపుకోవడం కోసం దేవుడు అవసరం లేదు. దేవుడిని పక్కన పెట్టేస్తారు. దేవుడు అంటే లెక్కలేదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా చూడండి, తిని తాగి సుఖించి దేవుడు ఎవరో తెలియకుండా చచ్చిపోయినాడు బోల్డ్ మంది. దేవుడిని తెలుసుకోకుండా చేసేదేంటి తెలుసా, కడుపే. దేవుని ఆశీర్వాదాలకు దూరం చేసి తెలుసా, కడుపే. కడుపు ఈనాడు సమాజంలో ఈ 3 కూడా దేవుణ్ణి కనుమరుగు చేస్తున్నాయి. కనుమరుగు చేసి సమాజంలో నిలిచి అరే నువ్వు తినాలిరా, తాగాలిరా, సుఖించాలిరా అంటాను. 1 కడుపు, 2వది బలము, 3వది ధనం. ఈ 3 ఈనాడు దేవుణ్ణి కాదనకుండా మేమే దేవుళ్ళమని చలామణి అవుతుంది. హల్లెలూయా. ఎవరైనా ఉండగలుగుతారా? అమ్మా 3 రోజులు ఉపవాస ప్రార్థన అంటే 3 రోజులు మేము ఉండం. లేదు ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థన, 40 రోజులు మేము ఉండలేమయ్యా. కనీసం ఒక 2 రోజులు ఉపవాసం, 2 రోజులు కాదు, ఒక రోజు ఉందా. ఆ ఒక రోజు ఎప్పుడు పొద్దున 10ంటికి ప్రార్థన పెట్టి 3 గంటలకే అయిపోవాలి. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆశీర్వాదాల కోసం కడుపులను నెలను మార్చుకొని ఉన్నారు. వారి కడుపుల్ని నెలల కొద్ది మార్చుకొని ప్రభు ఆశీర్వాదాలను పొందుకొని ఉన్నారు. ఈరోజు క్రైస్తవులుగా ఒక రోజు భోజనం మానేసి ఉపవాసం ఉండలేకపోతున్నాం. ఒక 2 దినాలు భోజనాలు మానేసి ఉపవాసం ఉండలేకపోతున్నాం. కనీసం ఒక 40 రోజులు ఒక్క పొద్దు ఉంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండలేకపోతున్నాం. ఇంకా మనది క్రైస్తవేనా? ఆనాడు భక్తులు 40 రోజులు నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు మొన్న ఒక నెల క్రితం 400 రోజుల ఉపవాస ప్రార్థన కూడికను ముగించబడ్డాయి. నెల్లూరుది పాస్టర్ గారి పేరు అహరోన్ పాస్టర్ గారు. ఆయన్ని ప్రార్థన కూడిక పాంప్లెట్ నాకు పెట్టిండు. 400 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు కూడిక. ఎన్ని రోజులు ఉండక 400 రోజులు. మనమైతే నిజంగా 4వ రోజే మొత్తం మెడిసి తూచి. చూసారా, కడుపును మనం మార్చుకోలేకపోతున్నాం. మన కడుపును చంపుకోలేకపోతున్నాం. దేవుని కోసం కడుపుని మార్చుకొని ప్రార్థన చేయలేకపోతున్నాం. కడుపు మార్చుకొని ఆశీర్వాదాల కొరకు కన్నీరు కార్చలేకపోతున్నాం. కడుపు నిండితే ప్రార్థన చేయలేం. కడుపు నిండితే కన్నీరు రాదు. కడుపు నిండితే దేవుడు గుర్తుకు రాడు. కడుపు నిండితే మందిరం గుర్తుకు రాదు. కడుపు నిండితే దేవుడి మీద ఆధారపడటం రాదు. పరిశుద్ధ గ్రంథములో లాజరు ధనవంతుడు పరిస్థితి. లాజరుకి ఏనాడు కడుపు నిండేది కాదు. ధనవంతుడు ఉన్ని వస్త్రాలు ధరించుకొని ప్రతి దినము భోజనం బల్ల మీద ఇష్టం వచ్చినట్టు తింటే ఆ భోజన బల్ల మీద జారిపడే రొట్టె ముక్కలు తిని లాజరు బ్రతికేవాడు. లాజరు కడుపు నిండా అన్నం లేకపోయినా దేవుడి మీద భక్తి అన్నది. ఈ ధనవంతుడి కడుపు నిండా అన్నం ఉన్న దేవుడి మీద భక్తి లేనే. కడుపు నిండితే పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఒక్కసారి చూడండి. కడుపు నిండితే మనం దేవుణ్ణి ఏమంటాము? ఒక్కసారి సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. సామెతల గ్రంథము 30వ అధ్యాయము చూడండి. 7వ వచనం 8వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుతున్నాడు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమును నాకు వద్దు.
తగినంత ఆహారమునకు దయచేయము. ఒకవేళ ఎక్కువై కడుపు నిండిన వాడినై నేను నిన్ను విసర్జించి దేవుడు ఎవడో అందునేమో. హల్లెలూయా. ఏమంటుండో తెలిసి భక్తుడు, అయ్యా నాకు తగినంత ఆహారం దయచేయి, ఏ పూటకి ఆ పూట నాకు అన్నం పెట్టు. ఒకవేళ ఎక్కువ అయిందనుకో ఏం చేస్తారు? ఎక్కువైతే తాగుబోతుడు ఎక్కువైతే ఏం చేస్తుంది సార్? సగం కూరలోనే చేయగలుగుతారు, సగం అన్నంలోనే చేయగలుగుతారు. ఎక్కువైతే ఈ భక్తుడు ఏమని తెలుసు? అయ్యా నాకు ఎక్కువైన ఎడల ఏమంటాడు ఏసయ్యా? ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి, అంటే నువ్వు నాకు వద్దు ఎందుకంటే నా కడుపు నిండింది, విసర్జించి యెహోవా ఎవడు అందునేమో. ఎవరురా దేవుడు అంటారంట. ఎవరు? కడుపు నిండిన వారు. కడుపు నిండింది, ఇక మాకు దేవుడు అవసరం లేదు. నేటి సమాజంలో ఇటువంటి బ్యాచ్లు, ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. బలాన్ని దేవుడిగా, ఇంకా ధనాన్ని దేవుడిగా, కడుపునే దేవుడిగా నింపుకోవడానికి తగినంత ఆహారం సరిపోదు. వాడికి తగినంత ఆహారం కాదు, ఉంచుకోవాలి, కూర్చుకోవాలి, సంవత్సరాలకి దాచుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? తగినంత ఆహారాన్ని నేను ఇవ్వగలను, బలాన్ని నేను ఇవ్వగలను, ఇదిగో మీకు ధనాన్ని నేను ఇవ్వగలను. నన్ను కనుమరుగు చేసి ఈ సమాజం ఈ మూడు కూడా దేవుళ్ళుగా చెలామని అవుతున్నాయి. చూడండి, ప్రతి ఒక్కళ్ళ ప్రయాస దేనికోసం చెప్పండి? ధనం కోసం, ఆహారం కోసం. రెండవది బలంగా మేము మా కుటుంబాలు ఉండాలి. ఎవడో మా కుటుంబాన్ని చూస్తే భయపడాలి, మా వాళ్ళని చూస్తే భయపడాలి, మమ్మల్ని ఏదైనా మాట్లాడాలంటే భయపడాలి. వాళ్ళు బలవంతులురా, వాళ్ళతో మనం ఆడబెట్టుకుంటాం. వాళ్ళు శక్తివంతులురా, వాళ్ళతో మనం ఆడబెట్టుకుంటారు. వాళ్ళు ధనవంతులురా, వాళ్ళు చాలా ఉన్నవాళ్ళ గొప్ప వాళ్ళరా, వాళ్ళతో మనం ఆడబెట్టుకుంటాం. తగినంత ఆహారం కలిగిన వాళ్ళరా, వాళ్ళతో మనం ఆడబెట్టుకుంటాం అని ఈరోజు ఈ మూడు కలిగి ఉండాలి. ఈ మూడు కూడా దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. ఈ మూడింటి కోసం నేటి ప్రజలు ప్రయాసపడుతున్నారు, వెంటబడుతున్నారు. ఒకటి బలం కలిగి ఉండాలని, రెండవది ధనము కలిగి ఉండాలని, రెండవది కడుపు నింపుకొని బ్రతకాలని. కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న మాట తెలుసా? దేవుణ్ణి కలిగిన వారే ధన్యులు. 33వ కీర్తనలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఆ మాట ఒక్కసారి చూసుకొని మనం ముగించుకున్నాం. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే 14వ కీర్తన, 14 కాదు, దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులు. 33వ కీర్తన 12వ వచనం చూడండి. మనం దేన్ని కలిగి ఉండాలి? యెహోవా తనకు ఆ దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఎవరిని మనం కలిగి ఉండాలంటే దేవుణ్ణి మనం కలిగి ఉండాలి, వాళ్ళే ధన్యులు. హల్లెలూయా. ఈనాడు ప్రపంచం అంతా ప్రయత్నం చేస్తుంది దేవుణ్ణి పక్కన పెట్టాలి. ఈ మూడు మేము కలిగి ఉండాలి. ఈనాడు ఈ మూడు దేవుణ్ణి కనుమరుగు చేసే విధంగా ఉన్నాయి. కానీ మనం ఏం తెలుసా? మనం దేన్ని కలిగి ఉండాలంటే మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. మన కోసం, మన కుటుంబాల కోసం ప్రయాసపడుతూ మన జీవితాలను వృద్ధిలోకి తేవడానికి, నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుణ్ణి కలిగి మనం జీవించాలి. అట్టి కుటుంబాలంట ధన్యకరమైనవి. హల్లెలూయా. చెప్పండి, నేటి సమాజం ఏవి కలిగి ఉండాలనుకుంటుంది? ఒకటి బలము, రెండు ధనము, మూడవది కడుపు నింపుకోవడం. ఈ మూడు దేవుడుగా ఉన్నారు, ఈ మూడు దేవునిగా చూస్తున్నారు, ఈ మూడు ఉండాలని ఆలోచన చేస్తున్నారు. ఈ మూడు కలిగి ఉంటే బాగుంటుంది అనుకున్నారు. కానీ మనం దేన్ని బట్టి తెలుసా? మనము దేవుణ్ణి బట్టి అతిశయపడాలి.
కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి, ఆస్తి అంతస్తులను బట్టి అతిశయపడితే మనమైతే మనం నమ్ముకున్న దేవుని బట్టి అతిశయపడాలి. అందుకే యేసయ్యను దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు. ఈరోజు మనందరం ధన్యులు. ఈ మూడు లేకపోయినా దేవుడు నిన్ను నన్ను ధన్యులుగా చేశాడు. ఈ మూడు మనకు కలిగి లేకపోయినా, ధనము లేకపోయినా, బలము లేకపోయినా, కడుపు నిండా భోజనము లేకపోయినా, ఈరోజు దేవుడు అంటున్నమాట, మీరే ధన్యులు. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనకు, మన కుటుంబం